హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి నేరుగా అకౌంట్లోకి 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారో దీనికి ఎటువంటి రూల్స్ అయితే లేవు అని చెప్పేసి కాసేపటి క్రితమే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే చెప్తాను. అంతకంటే ముందు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు లేకుండా 5 లక్షల రూపాయల సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. తెలంగాణలో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. ఎవరికైతే ఇల్లు లేదో వారికి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఇంటి నిర్మాణం చేసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు లేకుండా లేని ఊరు లేదు. సో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అట్లా ఇవ్వడం జరిగింది ఇల్లు. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా ఇల్లు అయితే ఊర్లో విలేజెస్లో కట్టియలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద పక్షాన నిలబడుతుంది. ఎందుకంటే ఎవరైతే ఇల్లు లేకుండా పేదలు ఇన్ని రోజులు గడిపారో సో వారందరికీ శుభవార్త కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియజేయబోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్తుంది. ప్రస్తుతం అయితే ప్రజా అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది, ప్రజాపాలన అప్లికేషన్స్. దాంట్లో అప్లికేషన్ తీసుకుంటే అప్పటికల్లా దాంట్లో ఏంటంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడైతే ప్రజాపాలన అప్లికేషన్ ఎవరికైతే ఇల్లు కావాలనుకుంటున్నారో స్థలం ఉంటే వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. వచ్చే నెల నుంచి 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. అదేవిధంగా అమరవీరుల కుటుంబానికి ఉద్యమకారులకు 200 గజాల స్థలం ప్లాటు ఉచితంగా కూడా ఇవ్వబోతుంది. ఏదేమైనా ఓవరాల్గా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అంటే కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందని సో ఖచ్చితంగా తీసుకురాబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు అడుగులు కూడా ముందుకు వేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో మళ్ళీ స్థల సేకరణ చేయబట్టి ఇప్పుడు స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ 4 నెలల తర్వాత ఏంటంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజా అప్లికేషన్స్ తీసుకుంటాము. అప్పటికల్లా ప్రభుత్వమే కొంత స్థల సేకరణ చేసి ఊళ్ళల్లో స్థలం లేని వారికి కూడా స్థలం ఇస్తూ 5 లక్షల రూపాయల వరకు కూడా ఇవ్వబోతాము అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా ఒక ఓవరాల్గా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు నిలబడుతున్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి పథకాలు ఎన్నో తీసుకొస్తాము. ప్రస్తుతం అయితే ప్రజాపాలనలో 5 లక్షలకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మా ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే నెలలో ఖచ్చితంగా 5 లక్షల రూపాయలకు సంబంధించి స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఎవరు అధైర్యపడదు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఒక నెల రోజుల వరకు వెయిట్ చేయండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇది మొత్తానికైతే ఇల్లు లేని వారికి ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.